సో ఇలాంటివి చేయడమే కానీ తినడానికి ప్రాప్తి లేదన్నట్టుంది. బట్ స్టిల్ తినలేకపోయినా నాకు ఇలాంటివి చేయడం భలే ఇంట్రెస్ట్. సో మా అక్క వాళ్ళ బాబు ఒకసారి అయితే KFC ఆర్డర్ పెట్టు అంటే ఆర్డర్ పెట్టాను ఎందుకని చెప్పి నేనే కుక్ చేసాను. మనం ఎంత టాలెంటెడ్ వాడికి కూడా తెలియాలి కదా, అవుట్పుట్ ఆఫ్ ద టాలెంట్. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. త్వరగా 1K సబ్స్క్రైబర్స్ చేసేయండి అమ్మా. మళ్ళీ ఏదైతే ఏంటి, వాడికి ఒక రెసిపీ, మనకైతే ఒక వీడియో కంటెంట్ వచ్చిందిగా, వీడియో తీసుకుందాం అని చెప్పి వీడియో కూడా తీసా. ఇందులో కొత్తగా చెప్పడానికి ఏం లేదు, నేనే యూట్యూబ్లో చూస్ చేశాను. బట్ స్టిల్ మీకోసం అయితే ఒకసారి చెప్పేస్తాను. ఫస్ట్ అయితే పెరుగును కొంచెం మజ్జిగలా చేసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మన దగ్గర ఉన్న చికెన్ మసాలా అండ్ అలాగే ఉప్పు కారం అన్నీ వేసి బాగా మ్యారినేట్ చేయాలి. సో ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 8 hours ఓవర్ నైట్ లేకపోతే ఒక 3 to 4 hours అయినా పెట్టేసుకోవచ్చు. కొంచెం మైదా పిండి, అందులో కార్న్ఫ్లవర్, కుదిరితే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోండి. అలాగే అందులో తగినంత ఉప్పు, మసాలా పౌడర్, కారం ఇవన్నీ వేసి ఫ్లోర్ని బాగా కలపండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసిన పిండిని పక్కన పెట్టండి. ఇప్పుడు వేరే బౌల్లో ఎగ్ తీసుకోండి. ఎగ్ తీసుకోవడం అంటే దాన్ని పగలగొట్టండి. యాక్చువల్లీ వీడియోలో ఓన్లీ ఎగ్ వైట్ ప్రిఫర్ చేశారు, నేనైతే హోల్ ఎగ్ వేసాను, మళ్ళీ ఎల్లో వేస్ట్ అయిపోద్దని. సో నేను చెప్పాను కదా అని చెప్పి 16 గిన్నెలు చేస్తే తర్వాత మీ అమ్మని తింటుంది, తర్వాత మా అమ్మని అనుకొడుతుంది. సో నేనైతే ఒకే గిన్నెలో చేశాను. స్టార్టింగ్ చూసుంటే మ్యారినేట్ చేసిన దాంట్లోనే నేను ఎగ్ కూడా వేసేసాను, అన్ని గిన్నెలు చేయడం ఎందుకని. సో ఫస్ట్ కలుపుకున్న పిండిలో చికెన్ని బాగా డిప్ చేసి తర్వాత చికెన్ తీసుకెళ్ళి ఎగ్లో పెట్టి అందులో కూడా బాగా డిప్ చేసి అగైన్ మళ్ళీ అదే చికెన్ తీసుకొచ్చి పిండిలో పెట్టాలి. అంతేరా చిట్టి, నీకు చికెన్ ఫ్రై చేయడం వచ్చేసింది, సారీ KFC చేయడం వచ్చేసింది. దట్స్ ద ప్రాసెస్. సో అదే ప్రాసెస్ని అన్ని పీసెస్కి రిపీట్ చేసేయండి. నేను 10 సార్లు చెప్పినా అదే ప్రాసెస్, ఒకసారి చెప్పినా అదే ప్రాసెస్ కాబట్టి నేను ఒకసారి చెప్తాను. బట్ స్టిల్ మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ ఉంది కదా, కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై. సో అలా డిప్ చేసిన చికెన్ని బాగా వేడెక్కిన ఆయిల్లో వేసేయాలి. ఇప్పుడు ఆ చికెన్ ఏం చేయాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, మన టేస్టీ KFC చికెన్ ఈజ్ రెడీ. సో తినిన తర్వాత మా వాడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తారో చూద్దాం. మనం ఏదో చాలా టాలెంటెడ్ అన్నట్టు బిల్డప్ ఇచ్చి మరీ అడిగి వీడియో చూపించి నేను రెసిపీ చేశాను. ఇదే ప్రాసెస్లో మిగతావన్నీ కూడా డిప్ చేసి మళ్ళీ ఫ్లోర్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసేసుకుందాం. అలా మన హోమ్ మేడ్ KFC చికెన్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ ఇట్. ఆల్సో ఇలా బోర్ కొడుతున్నప్పుడు ఇలాంటి కొత్త రెసిపీస్ కూడా ట్రై చేస్తూ ఉండండి, మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మనలో మనకి కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, ఓకే మనకు కూడా వంటొచ్చు అని. నాకైతే ఎప్పుడు రొటీన్గా చేసే పప్పు చారు ఇలాంటి వాటికన్నా ఇలాంటి కొత్త రెసిపీస్ లైక్ ఫ్రైడ్ చికెన్ ఫ్రై ఇలాంటి రెసిపీస్ చేయాలనిపిస్తుంది. అండ్ కేక్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. కుదిరితే ఒకరోజు మనం ఒక కేక్ వీడియో కూడా చేసి పెడదాం ఇఫ్ మళ్ళీ అలాంటి ఛాన్స్ దొరికితే. ఇంతకీ మీకు ఎలాంటి వంటలు చేయాలనిపిస్తుంది లేకపోతే ఎవరైనా చేసి తినాలనిపిస్తుందా, అది కూడా కామెంట్ చేయండి. అండ్ మనకి ఇష్టమైన రెసిపీ మనమే చేసి మనమే తినకుండా ఉంటే ఎంత బాధగా ఉంటుంది కదా. ద ఫస్ట్ టైం నేనైతే, నాకు చాలా ఇష్టం చికెన్ అంటే, అందరిసారి చికెన్ చేసినా నేను తినలేని పొజిషన్లో ఉన్నాను. బట్ స్టిల్ వాడి కోసం అయితే చేశాను. దట్స్ ద వీడియో గాయ్స్. సో దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ KFC చికెన్ మేకింగ్. సో అది KFCలో వస్తుందో పకోడీలో వస్తుందో ఎలా వస్తుందో తెలీదు, మొత్తానికైతే ఇలా వచ్చింది. వాడికి నచ్చిందనే చెప్పాడు, మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. సో ఫైనల్ కన్క్లూజన్ ఈజ్ జంక్ ఫుడ్ ఈజ్ హార్మ్ఫుల్ కాబట్టి ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఇలాంటి జంక్ ఫుడ్ని మనమే చేసుకొని తిందాం. లాస్ట్లో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ఎప్పుడు చెప్పేదే మీకు తెలిసిందే, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ దాట్. ఆల్సో ప్లీజ్ డూ ఫాలో ఆన్ Instagram. మీకు అర్థమవుతుందా?